హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్వాములు కూడా వచ్చేసారండి ఇంటికి. స్వాములు వెళ్ళి రావడానికి 10 డేస్ పట్టింది. ఇంకా టూర్ చూసుకొని అట్లా వచ్చారనమాట. ఇంకా 10 డేస్ అయితే అయింది. ఆఫ్టర్ 10 డేస్ చూడగానే పిల్లోలకైతే వాళ్ళ డాడీని అయితే చాలా ముద్దులాడేశారనమాట. ఇంకా స్వామి కూడా పిల్లోల్ని అయితే చాలా ముద్దులాడేశారు. అప్పటికే టైం 4 o'clock అవుతుందనమాట. ఇంకా 4 o'clock మార్నింగ్ 4 o'clockకి ఇంకా తెలిసిందే కదా, చింటూ బిట్టు ఖచ్చితంగా మేల్కొనే ఉంటారు. ఇంకా ఆ టైంకే వచ్చేసరికి మేల్కొన్నారు కాబట్టి కాసేపు అయితే ముద్దులాడేస్తున్నారు. ఇలా మా నాన్న కాసేపు, ఇంకా మా హస్బెండ్ కాసేపు అలా అయితే ఎత్తుకున్నారనమాట. 10 డేస్ మా హస్బెండ్ అయితే చాలా మిస్ అయ్యారండి పిల్లోళ్ళు. ఇంకా వాళ్ళైతే చెప్పుకోలేరు కదా, ఇంకా వచ్చేసరికి చూడాలి వాళ్ళ సంతోషం అయితే అంతా ఇంత కాదనమాట. ఇంకా హితం కూడా రావాల్సి ఉందండి. ఇంకా స్వాములు వెళ్ళిన మరుసటి రోజు అయితే హితం కూడా ఊరికి వెళ్ళింది. ఆ అమ్మాయి కూడా ఇంకా రాలేదండి. ఇంకా ఆ అమ్మాయి చూడాలి. వీళ్ళకంటే ఎక్కువగా ఆ అమ్మాయి ఇష్టం అనమాట స్వామికి. కానీ ఇంకా హితికి స్వామి అంటే కూడా అంతే ఇష్టం అనమాట. ఇంకా చూడాలి, రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడు అయితే వచ్చేస్తారు. ఇంక ఇక్కడైతే పిల్లోలకి ఆడుకునే వస్తువులు అయితే తెచ్చారండి స్వామి. ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా దీనికంటే చాలానే తెచ్చారు. అవన్నీ వేస్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా హితం అయితే ఆడుకోలేదు. ఇంకా ఎందుకులే ఎక్కువ అని చెప్పేసి కొన్నే తెచ్చారనమాట. ఇంకా దీని తర్వాత అయితే ఓం శక్తికి వెళ్ళాల్సి ఉందండి. ఇంకా అక్కడైతే ఖచ్చితంగా మా అమ్మ తీసుకొస్తుంది. అందుకోసం అని చెప్పి కొన్నే తీసుకొచ్చారు. ఇంకొక 10 డేస్లో వెళ్తామన్నమాట. జనవరి అలా వెళ్తామన్నమాట. లాస్ట్ టైం తెచ్చిన ఆటో వస్తువులు ఇంతవరకు పెట్టానండి నేను. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అలానే కొత్తగానే ఉన్నాయి. హితం అయితే అస్సలు ఆడుకోలేదు. హితంకి ఏంటంటే ఈ వంట చేస్తారు కదా, వాటిని అయితే ఆడుకుంటుంది. ఇలాంటి వాటిని అయితే అస్సలు పట్టించుకోదండి. ఇంకా బలూన్ అయితే ఎత్తుకుంటుంది. ఇంకేది కానీ ఎత్తుకోదనమాట. ఇంక నేను స్వామి వెళ్ళేటప్పుడే చెప్పాను ఇంక ఇలాంటివి తీసుకురమ్మని చెప్పి చింటూ బిట్టుకి. ఇంక వాళ్ళు ఏది ఆడుకునే పరిస్థితిలో లేరండి. ఇంక ఇలా పెట్టేసి దాన్ని వదిలేస్తే అవంతా మూవ్ అవుతుంటే చూస్తుంటారనమాట. ఇంకా అలాంటివి తీసుకురమ్మని చెప్పాను. ఇంకైతే మా స్వామి అలాంటివే ఒక 2 అయితే తీసుకొచ్చారండి. నేను వాటిని అన్నిటిని నేను కూడా క్లియర్గా ఏవేవి తెచ్చారో ఇంకో వ్లాగ్ అయితే చేస్తాను. స్వాములు ఇడుముడు కట్టేటప్పుడు టెంకాయలోకి నెయ్యి పోస్తారు కదా, ఇంకా వాటిని అయితే ఇంటికి తీసుకొస్తారండి. ఇంకా వాటిని తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి ఒక చోట అయితే వేసుకుంటారనమాట. ఇంకా దాన్ని తీసుకొచ్చి కరగబెట్టి ఇంకా అన్ని ఇండ్లకైతే తీసుకెళ్తారు. ఇంకా మా ఇంటికి కూడా ఇచ్చి పంపించారండి. తీసుకొచ్చారు మా అమ్మ వెళ్ళి. ఇంకా దాన్ని అయితే మనం ప్రసాదం చేయాలన్నమాట. అంటే పూజ చేసేటప్పుడు ప్రసాదం చేసి దాంతోపాటు ప్రసాదాన్ని అయితే పంచాలండి. అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలాగో ఈ నెయ్యితో చేసిన ప్రసాదం కూడా అంతేనండి. స్వాములు మార్నింగ్ 4:30కి 4కి అలా వచ్చారనమాట. ఇంకా అప్పుడైతే టైర్డ్ అయి పనుకున్నారు. అలానే కాదు కానీ ఇంకా ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఈవినింగ్ చేసామండి పూజ. కొంతమంది అయితే మార్నింగే చేసేసారు. ఇంకొంతమంది అయితే ఏంటంటే ఈవినింగ్ చేస్తారనమాట. ఇంకా మేము కూడా ఈవినింగే చేస్తున్నాము పూజ. మాల వేసుకొని వెళ్ళింది మా స్వాములే కాబట్టి ఇంకా స్వాములే పూజ చేయాలన్నమాట. మా నాన్న స్వామి బయట వెళ్ళారు కాబట్టి ఇంకా మా హస్బెండ్ స్వామి ఉన్నారు. ఇంకా వీళ్ళు అయితే చేయాలి. మాటి మాటికి స్వామి స్వామి అని వచ్చేస్తుందండి. 21 డేస్ స్వామి స్వామి అని పిలిచి అది అలవాటు అయిపోయిందనమాట. ఎంత వద్దనుకున్నా సరే వచ్చేస్తుంది స్వామి స్వామి అనేసి. ఇంకా స్వాములు తెచ్చిన నెయ్యితో అయితే మనం ప్రసాదం చేసాం కదా, దాన్ని అయితే ఉండలు పట్టేస్తున్నానండి నేను ఇక్కడ. ఇంకా ఉండలు పట్టేసి ఒక్కోరికి ఒక్కోటి అన్నట్టు ఇవ్వడం అనమాట. ఇంకా నెయ్యి అయితే చాలా పోసింది మా అమ్మ. ఇంకా నెయ్యినైతే ఏ మాత్రం మనం మిగిలించుకోకూడదండి, మొత్తం వేసి చేసేయాలన్నమాట ప్రసాదం. సేమ్ అలానే మొత్తం వేసి చేసేసింది. చెయ్యికి మొత్తం నెయ్యి అవుతుంది. గీ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ నేను ఎక్కువ నెయ్యిని తినను. ఇంకా దాంతోపాటు ఈ ప్రసాదం కూడా ఇది మెయిన్ అనమాట. ఇది ఇంకో బాటిల్ ఉంటుందండి, ఇంకొక డబ్బా. ఇంకా అది మెయిన్ అనమాట. అక్కడ చూపిస్తున్నారు కదా అది. ఇంకా వీటిని అయితే మనం పని చేయాలి. అప్పుడే చూపిస్తున్న డబ్బా మాత్రం కొంచెం నార్మల్గా ఉంటుందండి. ఇంక ఇది మాత్రం తిన్న వాళ్ళకైతే బాగా తెలుసు. ఇది కొంచెం అటుకులేసి చేస్తారు కాబట్టి కొంచెం అటుకులుగా అయితే ఉంటుంది. బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇంకా ఇడుముడికి చుట్టాలు వచ్చింటారు కదండి, వాళ్ళ కోసం పసుపు కుంకుమ ఇంకా ఇలా ప్రసాదం, ఇంకా ప్రసాదం వేసి ఇవ్వడానికి అయితే కొన్ని డబ్బాలు ఇలా అన్నీ తీసుకొస్తారనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ప్లేట్లు వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి గిఫ్ట్ అనేటప్పుడైతే తీసుకెళ్తారు మా స్వామి. నాకు బాగా గుర్తండి, నేను చిన్నప్పుడు ఒకసారి అయితే ఇలానే మాల వేశారనమాట. మా ఊర్లో చాలా మంది వేశారు. అప్పుడు ఇంటికి ఒక్కోరు అన్నట్టు వేశారు. అప్పుడైతే మా అమ్మ నాన్న అయితే ఊర్లో లేరండి. మా ఇంటికి నేనే పెద్దలాగా అనమాట అప్పట్లో. ఇంకా అప్పుడు మాల వేసే టైంకి మా అమ్మోళ్ళు లేరు కాబట్టి నేనే పూజకి ఎత్తుకొని వెళ్ళాను అనమాట. ఇంకా స్వాములు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే ఇస్తారు కదా, ఇంక ఇంటికి ఒకరు అయితే తీసుకొచ్చి ఇచ్చారు.
ఇచ్చారు ప్రసాదం. ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే అది గుర్తొచ్చిందండి. ఇంకా మా స్వామి అయితే ఇక్కడ పూజ చేసేస్తున్నారండి. అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే పూజ చేస్తున్నారు. ఇంకా పూజ చేసిన తర్వాత అయితే ప్రసాదాలు పంచేయడం. ఇడుముడు కట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు సూరకాయలు కూడా పెట్టుకొని వెళ్తారు కదా, టెంకాయలు. ఇంకా వాటిని అయితే ఇక్కడ దిష్టి తీసేసి అయితే దిష్టికాయ అనమాట, దాన్ని అయితే దిష్టికి వేసేస్తున్నారండి. ఇంకా ప్రసాదాలు అయితే పంచేస్తున్నారు మా స్వామి ఒక్కొక్కటే. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే చేసాం కదా నెయ్యి వేసి రైస్, ఇంకా దాన్ని అయితే ఆ తర్వాత అయితే ఈ హల్వా ఇదంతా పెట్టారండి. నాకైతే హల్వా చాలా అంటే చాలా ఇష్టం. నా కోసమే తెచ్చారనమాట మా స్వామి. నా కోసమే అని చెప్పి ఎందుకన్నానంటే స్వాములకైతే హల్వా ఇలాంటివన్నీ దొరకలేదనమాట. ఇంకైతే మా స్వామి ఓంశక్తికి వెళ్ళింటారు కదా, వాళ్ళ దగ్గర అయితే తెప్పించారనమాట హల్వా సపరేట్గా, అందుకే అలా అన్నానండి. ఇంకా ప్రసాదాలన్నీ పంచడం అయిపోయిన తర్వాత ఇలా పెట్టేస్తామన్నమాట. ఎవరైనా వస్తే వాళ్ళకి స్వామి పిల్లోళ్ళకి ఇంకా ఎన్ని ప్రసాదాల డబ్బాలు తెచ్చారనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.